హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే నేనైతే పలావ్ చేశాను. మీరేం చేశారో కింద కామెంట్ అయితే చేయండి. 2 రోజుల హాలిడే వస్తే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అయితే వేసుకుంటాం కదా. మావాడైతే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే వేసిండు. ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ అనేసి అయితే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అనుకున్నాం కదా. ఇక పలావ్ అయితే చేద్దామనేసి అయితే చేస్తున్నాను. అమ్మకు కూడా తీసుకెళ్ళొచ్చని. పలావ్ అంటే ఇదే కొత్తగా ఉంది పేరు అని మా అత్తమ్మ అయితే నవ్వుతుంది. ఒకసారి చేసి చూస్తాను అత్తమ్మ, నువ్వైతే తిన్నాక చెప్పు టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పాను. మా అప్పుడు గివెన్ ఏమున్నాయి, ఇప్పుడు అన్ని కొత్త కొత్త వంటలు చేస్తున్నారనేసి అయితే అంది. ఎప్పుడు ఒకటే తీరు కాకుండా కొద్దిగా వెరైటీగా కూడా చేసుకోవాలి అత్తమ్మ. ఇదైతే పలావ్ అంటారు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. చేసిన తర్వాత దీని టేస్ట్ ఎలా వస్తుందో తిని నువ్వే చెప్పాలని అనేసి అయితే అన్నాను. ఈ యూట్యూబ్ పుణ్యమా అనేసి అన్ని వంటలైతే బాగానే చేస్తుంది ఇది అనేసి అయితే అంటుంది. నేను చేసే ప్రాసెస్ చూసి ఇది కరెక్ట్ ప్రాసెసా, ఏమైనా మిస్టేక్ ఉందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. పలావ్ అయితే చేస్తున్నాను, కానీ దానికి కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది కింద కామెంట్ అయితే ఇవ్వండి. నేనైతే ఈరోజైతే పలావ్ కాంబినేషన్గా మాత్రం చికెన్ కర్రీ చేస్తున్నాను, కొద్దిగా గ్రేవీ ఉండే విధంగా. ఎందుకంటే అసలే కొత్తగా చేస్తున్నాము, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. ఏమో అటు ఇటు అయినా కానీ చికెన్ కర్రీతో మేనేజ్ చేయొచ్చు అనేసి అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మావోడు అసలు చికెన్ తినడానికి మీ అందరికీ తెలుసు కదా. కానీ ఈరోజు పలావ్ చూసి మమ్మీ నేను కూడా చికెన్ తింటాను అన్నాడు. అది ఎంతవరకు నిజమో తర్వాత చెప్తాను వీడియోలో. ఇక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక అమ్మకైతే తీసుకెళ్దాం అనేసి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. బట్టలు కూడా అన్నీ సర్దేసుకున్నాను. తీరా వెళ్దాం అనే టైంకి అయితే మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది ఈరోజైతే ఆటోలు అయితే ఊర్లో నుంచి వెళ్ళట్లేదనేసి. చాలా బాధపడ్డాము. మావాడైతే చాలా అప్సెట్ అయ్యాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి చాలా ప్రోగ్రామ్ వేసుకున్నాం కదా, మిస్ అయింది అనేసి. ఈరోజంటే ఆటో యూనియన్ వాళ్ళందరూ బంద్ పెట్టుకున్నారంట. ఆ విషయం మాకు తెలియక హడావిడైతే చేసేసాము. తీరా ఇక వెళ్ళకుండానైతే అయిపోయింది. చేసిన పలావ్ అయితే ఇక ఇంట్లో వాళ్ళం అయితే తినేసాము. మా బావ తీసుకెళ్తాడంటే మా బావ అయితే డ్యూటీకి వెళ్ళాడు. అన్నట్టు చేసిన పలావ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదని అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుందని మా అత్తమ్మ అయితే నన్ను బాగా మెచ్చుకుంది. వీడియో నచ్చిందా మరి? మరో వీడియోతో కలుద్దాం మరి. బాయ్.